ఇక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు ఆవరణలో ఎన్డీఏ ఇండియా కూటమి పోటాపోటీ నిరసనలకైతే దారితీశాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగిని తోసివేయడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బీజేపీ ఎంపీలు ఆయనను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడిన మరో ఎంపీ ముఖేష్ రాజ్పుత్ అదే ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అయితే పొందుతున్నారు. తోపులాట ఘటనపై బీజేపీ నేతలు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తోపులాట సృష్టించారని రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పార్లమెంట్లో చూసుకుంటే కనుక శీతాకాల సమావేశంలో భారత రాజ్యాంగానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అది ఈ చర్చలో కనుక కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్న గాను పద్దాకాను అంటే అంబేద్కర్ అనేది అనడం ప్రతిపక్షాలకు పెద్ద వ్యాక్షన్ అయిపోయింది. అదే కనుక భగవంతుని స్మరించుకుంటే కనుక కనీసం స్వర్గానికి కూడా వెళ్తారనేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కూడా చూసుకుంటే కనుక ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఒక నిరసన చేయడానికి దిగింది. అయితే కనుక ఈ నిరసనలో భాగంగా చూసుకుంటే కనుక అంబేద్కర్ని అవమానించారు. భారత రాజ్యాంగ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ అవమానపరిచాడు. ఆ విధంగా అమిత్ షా మాట్లాడేయడం అనేది అతను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేసి అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. అయితే కనుక ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చూసుకుంటే కనుక పార్లమెంట్ ముందు భాగంలో చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా ఫ్లిప్కార్ట్లతో నిరసన వ్యక్తం చేస్తారు. అయితే అదే సమయానికి బీజేపీ ఎంపీలు కూడాను కాంగ్రెస్ చేస్తున్న ధోరణిని తప్పుపడుతూ కూడా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. అయితే ఈ నిరసనలో చూసుకుంటే కనుక ఒకరు తోపులాట వాగ్వాదం జరిగేటప్పటికి బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలయ్యారు. అయితే కనుక ముఖేష్ రాజ్పుత్కి మాత్రం గాయాలు ఐసీయూలో జాయిన్ అవుతుంది. సారంగికి మాత్రం అంటే రాహుల్ గాంధీ గెంటడం వల్లే సారంగికి దెబ్బలు తగినాయి, తలకి గాయమైంది అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ నిరసనలోనూ రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కావాలనే ఉద్దేశంతోనే ఈ బీజేపీ ఎంపీల మీద దాడికి పాల్పడ్డారనేసి ఢిల్లీలో కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కనుక ఢిల్లీ పోలీసులు మాత్రం రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఇదంతా చూసుకుంటే కనుక అంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో అంటే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. అదే కనుక భగవత్ స్మరణ చేసుకుంటే కనుక కనీసం దేవలోకానికి వెళ్తారనేది ఏ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఒక ఢిల్లీలో కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక నిరసనలు వెలువస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలు కావాలని దురుద్దేశంతోనే గెంటడం జరిగింది. ఆ గెంటడం ఆ తోపులాట్లోనే బీజేపీలకు దెబ్బలు తగిలినాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజ్పుత్ ఎవరైతే ఉన్నారో అతను ఐసీయూలో చికిత్స తీసుకున్నారు. అయితే కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా రాజ్పుత్ని పరామర్శించడం జరిగింది. అయితే అతని పరిస్థితి అయితే ఇప్పుడు మామూలుగానే ఉన్నది. అయితే అంత ప్రమాదకరంగా ఏం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనా ఢిల్లీ పోలీసులు మాత్రం కేసును మాత్రం త్వరగా దర్యాప్తు సాగించాలి అనేసి ఏదేమైనా రాహుల్ గాంధీ అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంది బీజేపీకి. అందుకని ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి కాంగ్రెస్ నేతలు తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ మధు.